వాళ్ళు చేసిన వెకిలి డ్రామాలకి వెకిలి డాన్సులకి వచ్చి పడి నవ్విన వ్యక్తి ఈరోజు తిరుమలలో మద్యాన్ని అమ్ముతూ విచ్చలవిడిగా తాగుబోతులు మాడవీధుల్లో తిరుగుతుంటే అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర గంజాయి దొరుకుతుంటే ఈ సనాతన యోధుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు ఈరోజు తిరుమల మెట్లు కడగట్లేదని ప్రశ్నిస్తున్నా. ఒకవైపు ఫార్మసీ విద్యార్థిని ఏజీఎం దీపక్ వేధించి ఆమె చావుకు కారణమైతే మాట్లాడు, ప్రశ్నించడు. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే అక్కడ నేనుంటాను, వాళ్ళకి అండగా నిలబడి తప్పు చేసిన వాడిని శిక్షిస్తానన్న వ్యక్తి ఈరోజు ఎక్కడ నిద్రపోతున్నాడు కుంభకర్ణుడిలాగా నేను అడుగుతున్నా. వెకిలి డ్రామాలకి నవ్వటానికి సమయం ఉంది కానీ నీకు ఓటేసిన ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలి, నిన్ను నీ మాటల్ని నమ్మిన మహిళలకి ఈరోజు అండగా నిలబడి రక్షణ కల్పించాలి, సనాతన యోధుడని చెప్పుకోవటమే కాదు తిరుమలలో జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించేవి అరికట్టాల్సిన బాధ్యత నీ మీద లేదా అని కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాం. జనసేన పార్టీ రేపు పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు బిల్ సందర్భంగా 2 ఎంపీలు కలిగిన జనసేన పార్టీ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఇది చేస్తున్నారు వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ బిల్. దాని గురించి మీరు ఏమంటారు? ఈరోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదర సోదరి మనలందరూ కూడా గమనిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ లాంటి వాడు మొన్న ఇఫ్తార్కి రాకుండా తప్పించుకోవడం చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఏ విధంగా బీజేపీకి భయపడి ఆయన ఈరోజు ఇఫ్తార్ విందుకు పోలేదో మనం చూసాం. అలాంటి వ్యక్తి ఈరోజు ఓటు వేయకుండా ఉంటాడని ఎవరు అనుకోరు. కానీ వీళ్ళకి ఖచ్చితంగా ముస్లిం సోదర సోదరుమణులు త్వరలో బుద్ధి చెప్తారు, చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ. అదే అంటున్నాను కదా, బలమైన నాయకత్వాన్ని బలమైన వాయిస్ ని తొక్కేయడానికే ఈ తప్పుడు కేసులు పెట్టడం, భయభ్రాంతులకి గురి చేయటం. ఈరోజు వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 ఫెయిల్యూర్ అయ్యారు, అది ఎవరు మనం అడగకూడదు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయ్యారు, అది మనం ఎవరము అడగకూడదు. అలాగే ఒక్క ఏడాదిలోనే 1,52,000 కోట్ల అప్పులు చేసి ఆ డబ్బు ఒక సంక్షేమ పథకం ఇవ్వకుండా ఎవరి జోబుల్లోకి వెళ్తుందో ఎవరు ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నించే ఏ గొంతైనా కేసు పెడతాం, లోపలేస్తామని భయపెట్టడం. నిజంగా తప్పు చేస్తుంటే ప్రూఫ్ ఉంటే దానికి తగ్గ కేసు పెట్టండి, శిక్ష అనుభవించడానికి ఎవరైనా రెడీగా ఉన్నాం. అంతేగాని దొంగ కేసులు పెట్టి మ్యానిపులేట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ఈరోజు ఆయన పెడుతుంటే నవ్వుతున్న వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్లకి రాబోయే కాలంలో మేము నవ్వుతాం. అప్పుడు మీకు తెలుస్తుంది ఆ నవ్వు వెనక నవ్వితే ఎలా ఉంటుందో. కేసు ఎప్పుడు జరగలేదండి, వాళ్ళు ఊరికే చెప్తా ఉంటారు అంతే. ఎందుకంటే క్లియర్ కట్ గా టీడీపీ వాళ్ళే అసెంబ్లీలో అలాగే శాసనసభలో శాసన మండలిలో రెండిట్లో ఆన్సర్ ఇవ్వటం జరిగింది. దీనికి ఎంత అమౌంట్ కేటాయించారు, దాన్ని R&B ద్వారా ఎలా టెండర్లకి ఎంత అమౌంట్ కేటాయించారు, ఏ విధంగా పర్చేస్ చేశారు, అలాగే 26 జిల్లాల కలెక్టర్లకి ఆ అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేసి అక్కడ గేమ్స్ ని ఆడించారు, ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది క్లియర్ కట్ గా ఉంది. ఇక్కడ మినిస్టర్ కో లేదా బైరెడ్డి సిద్ధార్థకో ఏం సంబంధం ఉంది? డైరెక్ట్ గా అవి జరిగిపోయినాయి. కలెక్టర్లకు వెళ్ళింది, R&B దీనికి వెళ్ళింది. సో దేనికి ఎంత వెళ్ళింది, ఏ విధంగా వర్క్ జరిగిందని